హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని స్పాంజీ లాగా కేక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చేశారంటే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఈ కేక్ తయారు చేయనిక ఒక 2 గుడ్లను తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను మిక్సీలో వేసి తిప్పుతుంటే అందుకే కేక్ అనేవి చాలా ఎత్తిపోయినాయి. ఈసారి అనేది నేను ఇలా చేతితో ట్రై చేస్తున్నాను. ఈ 2 గుడ్లని ఒక్క 2-3 నిమిషాల పాటు టైం పెట్టుకొని మరీ ఇలా గిలక్కొట్టేసుకున్నామంటే ఇలా నురుగు అనేది వస్తుంది మనకి. ఈ నురుగు వచ్చేంత వరకు మనం ఇలా చేసేసుకోవాలి. ఈ కప్పుతో నేను మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ బేకింగ్ సోడా అనేది వంట సోడా, బేకింగ్ సోడా ఈ స్పూను కొలత పెట్టేసుకున్నా. నేను ఈ కొలత ప్రకారం 1 స్పూను బేకింగ్ పౌడరు అలాగే ఇంకో స్పూను వంట సోడా కూడా వేసేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేలాగా కనీసం అంటే ఒక 3 నిమిషాలైనా సరే ఇలా అనేసుకోవాలి. మెయిన్ ఇలా బీట్ చేయడం వల్లనే మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్లేవర్ కోసము నేను ఇక్కడ అంటే స్మెల్ కోసము వెనిలా ఎసెన్స్ వేశాను. అలాగే 1.5 స్పూను ఆయిల్, ఈ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది నేను చేసే కేక్కి. వీటిని కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఎంతసేపు అంటే అంత బాగా వస్తుంది కేక్ అనేది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కొలతతోనే నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వీటిని కూడా ఒకే డైరెక్షన్లో కలపాలి. మనం పప్పుగుత్తి ఎలా అయితే కలుపుతామో అలా ఇలా ఒకే డైరెక్షన్లోనే. ఇప్పుడు నాకు దాంతో రావట్లేదు కాబట్టి ఇలా స్పూన్తోనైనా అనేసుకోవచ్చు. మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ మరీ అనకూడదు. ఎంతసేపు ఉన్నా ఇలా మాత్రమే అనాలి, లేకపోతే మళ్ళీ బబుల్స్ వచ్చేస్తాయి. బబుల్స్ వచ్చినాయంటే లోపల బుడగలుగా వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. మనకి ఇది అనేది కొంచెం ఇంకా గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి లైట్గా పాలు వేసుకుంటూ మనకి రిబ్బన్ లాగా రావాలి. ఇట్లా స్పూన్ పైకి ఎత్తినప్పుడు రిబ్బన్ లాగా జారిపోవాలి. అలా రెడీ చేసేసుకోవాలి. ఈ పిండి అనేది మొత్తానికి కాంచి చల్లారబెట్టిన పాలు, ఎక్కువ పాలు పోసేయకూడదు, కొద్దిగా చూసుకుంటూ పోయాలి. ఇలా రిబ్బన్ లాగా జారిపోవాలి పిండి అనేది మనకి. ఇప్పుడు ఈ గిన్నెకి ఆయిల్ పట్టించేసి చుట్టూ పిండి అంటించేసి కొద్దిగా లైట్గా పొడి పిండి, అలాగే ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్కి కూడా ఆయిల్ పట్టించి ఈ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒక్కసారి కిందికి పైకి డబ్బాని ఇలా కొడితే కింద ఏమైనా బబుల్స్ ఉన్నా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది తయారు చేయనిక నేను కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఈ కుక్కర్ని వేడి చేశాను. ఇప్పుడు వేడి చేసిన కుక్కర్లోకి ఒక కింద కడ్డీ అనేది పెట్టేసుకొని ఈ తయారు చేసిన కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మూత మూసేసి పెట్టేసుకోవాలి. తర్వాత మిగతా 25 నిమిషాలు మీడియం మంట మీద కుక్ చేసేసుకోవాలి. తర్వాతకి 30 నిమిషాలకి మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిందా లేదా అనేసి 30 నిమిషాల తర్వాత తెరిచి చూసి ఇలా కత్తితో చూసామంటే మనకి కత్తికి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. లేదు అంటుకుందంటే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు అలాగే మీడియం మంట మీద బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ అనేది మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో, బేకరీలో అయితే ఈ పై పాటు కింది పాటు మాడిపోయినదల్లా తీసేసి మధ్య దానికి మనకి క్రీమ్ పూసి కేక్ రెడీ చేసి ఇచ్చేస్తారు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా స్పాంజీ లాగా ఇంట్లోనే కేక్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు రెడీ చేసినా కేక్ అనేది మిక్సీలో వేసి తిప్పుతుంటే ఆ మిక్సీలో వేయడం వల్ల నాకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాకుంటుండే. ఇలా చేతితో ట్రై చేయడం వల్ల నేను కేక్ అనేది ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ట్రై చేశారంటే ఎవరికైనా ఈజీగా కేక్ తయారు చేయడం, ఇంట్లోనే కుకింగ్ చేసేసుకోవడం వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.